తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వ చొరవతో వర్జీనియా పొగాకు పామాయిల్ రైతులు సంతోషంగా ఉన్నారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలను శనివారం ఎంపీ సందర్శించారు. తొలుత పొగాకు కొనుగోళ్లు అమ్మకాలను పరిశీలించారు. అనంతరం బోర్డు ఆవరణలో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పరిశీలించి విద్యార్థులకు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వర్జీనియా పొగాకు ధర కిలో 430 రూపాయల వరకు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఈ ఏడాది వర్జీనియా పొగాకుకు చరిత్రలో లేని విధంగా ధర పలికిందన్నారు. పామాయిల్ రైతులు కూడా ధర పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతాంగం సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. 430 రూపాయలు హైయెస్ట్ రేటు వేల టొబాకో రైతులకు వస్తుంది. అలాగే వాళ్ళ సీలింగ్ లిమిట్ చేయడం జరిగింది. ఇవాళ టొబాకో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషంలో మేము కూడా పాలు పంచుకోవాలని ఇవాళ రైతులు అందరినీ కలవడానికని ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మీరు చూస్తే 70 ఏళ్ళు లేనంత రేటు ఇవాళ టొబాకో రైతులకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయడము, అలాగే ఇవాళ కంపెనీ వాళ్ళందరికీ కూడా మార్జిన్స్ పెట్టుకోకుండా కొనుక్కోవాలి కంపల్సరీ అని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్టిట్యూట్ చేయడము, వాళ్ళందరూ కూడా ఒప్పుకొని వాళ్ళకి 1 రూపాయి మిగిలిన కూడా రైతులకు మిగిలినట్లు వాళ్ళు చేయడము ఇవాళ కంపెనీ వాళ్ళందరూ కూడా అభినందిస్తాం. రైతులు సంతోషంగా ఉంటేనే మనం ఫ్యూచర్ గా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా వరకు పాజిటివ్ గా వెళ్ళింది. ఎప్పుడు కూడా కొనుగోలు కంప్లీట్ అయ్యేటప్పటికల్లా మంచి రేట్ వస్తుంది అని మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాం. టొబాకో రైతులకి కొనుగోలు ఉంటే మొదలైనప్పుడే అంత రేట్ రాకుండా ఉంటుంది. కొనేటప్పుడు రెగ్యులర్ గా పోయేటప్పటికల్లా సీజన్ కంప్లీట్ అయ్యేటప్పటికల్లా మంచి రేట్ వస్తుందని చెప్పాం. అదే రకంగా మంచి రేట్ వస్తుంది. ఇవాళ పామాయిల్ రైతులకు కూడా 19,000 రూపాయలు మంచి రేట్ వాళ్ళకు కూడా వస్తుంది. ఈ దసరా రోజు వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉండే పార్టీ. రైతులకి ఎప్పుడైనా కానీ రైతులకు అండగా ఉన్నామంటే ఎన్డీఏ కూటమి అండగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా అభివృద్ధి చేశారు, రైతులు బాగుపడ్డారంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడేమో చాలా వరకు బాగుపడ్డారు. ఇవాళ మళ్ళీ ఎన్డీఏ కూటమి ఉంది, మళ్ళీ ఇవాళ అందరు రైతులు సంతోషంగా ఉన్నారు. అలా సంతోషంలో మేము కూడా పాలు పంచుకోవాలని వాళ్ళందరితో పాటు కలిసి మాట్లాడాలని చెప్పి రావడం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శక్తి స్వరూపిణి క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ అమ్మవారి లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ భక్తులను పరవశింపజేసింది. చిన్న వెంకన్న ఆలయానికి దత్త దేవాలయమైన ఈ ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకరణలో కుంకుళ్లమ్మ దర్శనం భక్తులను అలరించింది. శంకు చక్రాలు శూలాన్ని ఆయుధాలుగా చేసుకుని అభయహస్తాన్ని ప్రదర్శిస్తూ విశేష పుష్పాలంకరణలతో ఉన్న కుంకుళ్లమ్మ అమ్మవారిని పౌరు భక్తులు దర్శించుకున్నారు. ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతి దేవిలు వింజామారులు వీస్తున్నట్లున్న అమ్మవారి దర్శనం భక్తులను కనువిందు చేసింది. అధికారులు సమన్వయంతో పనిచేసి మండలంలోని గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఏపీ ఆప్కో చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ కనుమాల రామయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సదరు శాఖల అధికారులు వివరించారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు పలు అంశాలపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆప్కో చైర్మన్ గన్ని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తదితర అంశాలను ప్రస్తావించారు.
15 డిపార్ట్మెంట్లు వారి యొక్క డిపార్ట్మెంట్ల వారిగా డిపార్ట్మెంట్ చేసినటువంటి ప్రగతి కానీ రాబోయే రోజుల్లో వారు చేసేటువంటి అచీవ్మెంట్స్ కానీ ప్రజల దగ్గర నుంచి ఏమైనా రిక్వెస్ట్ ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా అయిన తర్వాత మరి మీ అందరితో కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎందుకంటే మనం ఈవేళ ప్రభుత్వం గతంలో ఒక ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మనం ఒకళ్ళు అది ఇది అనేది కాకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్న సమస్యలను మనం గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి మనమంతా కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడే మన వ్యవస్థ కానీ మన గ్రామాలు కానీ అన్ని బాగుంటాయన్న వాస్తవం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా ఎక్కువ మంది ఉంటాయి. మనకి బిల్డింగ్స్ ఎక్కువగా ఉన్నది పిఆర్ఐ సార్. ఏమన్నప్పుడు సపోజ్ కొన్నానా చెప్పారు ఆ రోడ్డు పంపించాలంటే పిఆర్ఐ లేదు, ఎస్టిమేట్ వేసేవాళ్ళు కానీ లేకపోతే రికార్డ్ చేయడానికి కానీ ప్రధాన సమస్య పిఆర్ అండి. దయచేసి మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీరు ఖచ్చితంగా ఎంపీపీఆర్ ఏదైతే చెప్పారో అది పిఆర్ కూడా పిఆర్ లో కూడా ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే బిల్స్ ప్రాబ్లం అక్కడ కూడా ఉంది. గతంలో మనకి 30 కోట్లు మనకు వస్తే ఆ బిల్లు అంతా కూడా మనవాళ్ళందరూ కూడా చేసుకున్నా సరే ఆ బిల్లులు రాకుండా ఇప్పుడు కొత్త వర్క్ కూడా చేయడానికి పరిస్థితుల్లో వాస్తవాలు మాట్లాడుకోవాలంటే కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక అనిశ్చితి గురించి కానీ మనం వాళ్ళ ఆర్థిక గురించి వెళ్ళాలంటే సబ్జెక్ట్ డైవర్ట్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శించుకున్నారు. వేపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. तिरुपति बालाजी के दर्शन के लिए आया और सुबह आया और बहुत सुख शांति का एहसास हुआ जैसा कि यहाँ पर होता है। प्रभु से आप सबकी भी सुखद जिंदगी और सफल जिंदगी और सेहतमंद जिंदगी के लिए मैंने मांगा और यहाँ पर आकर यहाँ इंतजामात बहुत अच्छे हैं और बहुत ही अच्छा और शांतिमय मुझे लगा। भगवान के आगे ज़्यादा बाहर आके कुछ बोलने का दिल नहीं करता है क्योंकि मन जो है वो एकाग्र होकर प्रभु के प्यार में समाया होता है, प्रभु के चिंतन में समाया होता है। और बस यही कहूँगा, जय बालाजी। सर अभी भगवान का ब्रह्मोत्सव चालू हो रहा है सर, डेकोरेशन अभी भगवान का ब्रह्मोत्सव चालू हो रहा है सर, डेकोरेशन कैसा है सर? बहुत अच्छा है, सब कुछ बहुत अच्छा है, सब कुछ बहुत अच्छा है। पर मुझे यहाँ जब बोला अंदर पुजारी जी ने कि आंखें खोल के भगवान के दर्शन करो, आंखें बंद नहीं करनी है, तो बहुत ही अच्छा लगा और अपने आप आंखों से अश्रु भी बहते हैं। बड़ा अच्छा इंतजाम है, हर चीज का इंतजाम बहुत अच्छा है। प्रभु के दर्शन के लिए यहाँ पर बड़ा उत्सव का एटमॉस्फेयर है, उत्सव का माहौल। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఆక్వా పరిశ్రమ అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహకారం. న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఎగుమతిదారుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సూపర్ 6 హామీల అమలుపై శాసన మండలిలో వాడి వేడి చర్చ. సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందన్న మంత్రి అచ్చెన్న. రైతులకు మేలు చేయాలంటే డ్రైన్ కాలువలు ప్రక్షాళన తప్పనిసరి. అసెంబ్లీ వేదికగా గళమెత్తిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే అంజబాబు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఈ వార్తలు ఎంతటో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.